హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ స్కాలర్‌షిప్స్‌కి అయితే మనకి రావడం జరిగింది. సో, మనకి ప్రగతి స్కాలర్‌షిప్స్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే మనకి ఇండియన్ సిటిజన్స్‌లో ఉన్న వాళ్ళందరికీ అయితే చదివే వాళ్ళకి స్టూడెంట్స్‌కి అయితే మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఇయర్ అయితే ఈ స్కాలర్‌షిప్స్ అయితే మీకు రావడం జరుగుతాయి. ఫ్రీగా ఎలాంటి కాలేజ్ ఫీజ్ అనేది పే చేయకుండా మీరైతే ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చనమాట. సో, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఎవరైతే స్కాలర్‌షిప్స్‌ని పొందుదామనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏఐసీటీఈ నుంచి అయితే ఇది రావడం జరిగింది. వీళ్ళు ప్రగతి స్కాలర్‌షిప్స్ అని చెప్పేసి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో సాక్ష్యం స్కాలర్‌షిప్ స్కీమ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే ఏఐసీటీ ప్రగతి స్కాలర్‌షిప్స్ అనేవి ఇదైతే మనకి ఫీమేల్ ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలన్నమాట. అంటే ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎ డిప్లొమా ఆర్ డిగ్రీ ప్రోగ్రామ్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు టెక్నికల్‌కి సంబంధించిన ఏఐసీటీఈ అప్రూవ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి చూసారా, కాలేజెస్ అనేవి. సో, డిప్లొమా చదివేవాళ్ళు, లేకపోతే బీటెక్ చేసేవాళ్ళు, ఎవరైతే లేటరల్ ఎంట్రీస్ ఉంటారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. మీరు డిప్లొమా అంటే పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. మళ్ళీ తర్వాత బీటెక్‌లో లేటరల్ ఎంట్రీస్‌గా జాయిన్ అవుతారు చూసారా, సో, వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఇయర్ అయితే అయ్యుండాలనమాట. మీరు ఎయిదర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ గాని, లేకపోతే లేటరల్ ఎంట్రీగా సెకండ్ ఇయర్‌లో జాయిన్ అవుతారు చూసారా బీటెక్‌లో. సో, వాళ్ళకి మళ్ళీ సెకండ్ ఇయర్‌లో గాని అయితే మీరైతే ఉండాల్సిందనమాట. సో, నార్మల్ పీపుల్‌కైతే అంటే ఎంసెట్ ద్వారా రాసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదు. తర్వాత మీకు 8,00,000 కంటే బిలో అయితే మీకు ఇన్‌కమ్ అనేది ఉండాలనమాట. ఫ్యామిలీ ఇన్‌కమ్ అనేది. తర్వాత ఒక ఫ్యామిలీలో ఇలా 2 ఫీమేల్ మెంబర్స్‌కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ స్కాలర్‌షిప్ అనేది. దీనికి సంబంధించి మీకు ఏటా 50,000 వరకు అయితే మీకు పర్ ఇయర్ అయితే మీ బ్యాంక్ అకౌంట్‌లో అయితే డైరెక్ట్‌గా పడతం అనేది జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో. సో, మీరు జస్ట్ ఈ స్కాలర్‌షిప్స్‌కి అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ప్రతి ఇయర్ అయితే 50,000 మీకు రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. తర్వాత దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే 10థ్ క్లాస్ తర్వాత మీరు ఒకవేళ డిప్లొమా చదివేవాళ్ళైతే 10థ్ క్లాస్ అవన్నీ అయితే ఉండాలి. తర్వాత ఒకవేళ మీరు గనుక లేటరల్ ఎంట్రీగా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లయితే డిప్లొమాకి సంబంధించిన డాక్యుమెంట్స్, 10థ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్, తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్, అడ్మిషన్ లెటర్, రిసిప్ట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అంటే మీరు ఫీజ్ కడతారు కదా, దాని యొక్క రిసిప్ట్, తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ దానికి కూడా కాపీ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్, తర్వాత ఫోటో నంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదన్నా ఉంటే అది కూడా, తర్వాత ఎ డ్యూలీ సైన్డ్ డిక్లరేషన్ బై పేరెంట్స్ కన్ఫర్మింగ్ ద యాక్యురసీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. సో, డిక్లరేషన్ ప్రాసెస్ కూడా అయితే మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఫస్ట్ మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎస్‌పి పోర్టల్‌లో, నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అయ్యి ప్రగతి స్కాలర్‌షిప్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని దాని నుంచి అయితే మీరు రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి అండ్ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా అయితే అప్‌లోడ్ చేసి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా అయితే మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చనమాట. మనకి ప్రగతి స్కాలర్‌షిప్ ఫర్ గర్ల్స్ 2024, 2025కి సంబంధించి అయితే మనకి 31 అక్టోబర్ లోపలికైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ సాక్ష్యం స్కాలర్‌షిప్ స్కీమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిజేబిలిటీ క్యాండిడేట్స్ కూడా అయితే ఇది ఎలిజిబుల్ అనమాట. తర్వాత ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీస్‌కి అయితే ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ ఆర్ డిప్లొమా ప్రోగ్రామ్ అని చెప్పేసేసి ఇదైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే అప్లై చేయొచ్చనమాట సాక్ష్యం స్కాలర్‌షిప్ అయితే. అండ్ నార్మల్‌గా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రగతి స్కాలర్‌షిప్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే త్వరగా అప్లై చేయండి. మనకి దీనికి సంబంధించి లింక్ కూడా అయితే వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో మీరు రిజిస్టర్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్
అవ్వడానికి మనకి డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతుంది. సో, మీరిక్కడ ఈ 2 టిక్ టిక్ బాక్స్ టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఓటీపీ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి, తర్వాత వెరిఫై చేసేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు రిజిస్టర్ అవ్వడానికి మీ మొబైల్ నంబర్, తర్వాత మీ కేవైసీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు అక్కడ వన్ టైమ్ రిజిస్టర్ అంటే మీకు రావడం జరుగుతుంది లాగిన్ అవ్వడానికి. సో, ఆ లాగిన్ ఓటీఆర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ కూడా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు అక్కడ వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ అయితే మీరు లైన్ బై లైన్ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డ్ గానీ, లేకపోతే బ్యాంక్ పాస్‌బుక్ అకౌంట్ గానీ, లేకపోతే ఆహ్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ స్కాన్ కాపీస్ ముందులో అయితే అరేంజ్ చేసుకొని పెట్టుకోండి. అప్లై చేసేప్పుడు చాలా ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఏటా 50,000 వరకైతే మీకు స్కాలర్‌షిప్ డైరెక్ట్‌గా అయితే మీకు అకౌంట్‌లో అయితే పడిపోవడం జరుగుతుంది. సో, కేంద్ర ప్రభుత్వం వాళ్ళైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోనైతే ప్రతి ఒక్కళ్ళకి అనేది షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియకుండా అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళు డబ్బులు కడుతూ ఉంటారు కాలేజీలకి. సో, ఇదైతే ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి స్కాలర్‌షిప్స్ కావాలి లేకపోతే ఇంకా మీకెలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.